నేను అమెజాన్ నుంచి కామధేను జున్ను పౌడర్ అయితే ఆర్డర్ పెట్టానండి. నాకు ఇంటి దగ్గర ఆవులుంటాయి మా అమ్మ వాళ్ళది. ఎనీ టైమ్ జున్ను తింటాను. ఈ బెంగుళూరుకొచ్చిన తర్వాత జున్ను అసలు మర్చిపోయాను నేను ఆ ఓడే. ఎప్పుడన్నా తినాలి అనిపిస్తే ఇంకా ఆపుకోవడం తప్పిస్తే ఏం చేసేకి లేదు. ఊరెళ్ళిన ప్రతిసారి ఎవరినో ఒకరిని అడుగుతూనే ఉంటాము. ఉన్నవాళ్ళు ఇస్తారు, లేదంటే ఇంకేం చేస్తాం చెప్పండి. ఈసారి అలా కాదని చెప్పి అమెజాన్‌లో నాకు ఈ జున్ను పౌడర్ అయితే కామధేనుది కనిపించింది. ఇంకైతే ఆర్డర్ పెట్టేశాను. పెట్టిన 1 వీక్ అయితే డెలివరీ చేశారు నాకిది. చాలా ఈజీగా, సింపుల్‌గా అయితే చేసేసుకోవచ్చండి. హాఫ్ లీటర్ పాలు తీసుకొని ఒక ప్యాకెట్ జున్ను పౌడర్ యాడ్ చేసుకోవాలి. స్వీట్ అయితే మాత్రం మనం ఎంత తింటామో అంత స్వీట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. స్వీట్‌కైతే మెజర్‌మెంట్ ఏం లేదు. మీకు బెల్లం కావాలన్నా వేసుకోవచ్చు, లేదంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బెల్లం వేశాను. మొత్తం కూడా ఒక 5 మినిట్స్ బాగా కలిపేసిన తర్వాత ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. డస్ట్ ఏమన్నా ఉంటే సైడ్‌కొచ్చేస్తుందని. తర్వాత స్టవ్ మీద ఒక పెనం పెట్టుకున్నాను. మీ దగ్గర ఇడ్లీ పాత్ర చిన్నదుంటే అందులో కూడా స్టీమ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటది. ఇక్కడ నా దగ్గర పెద్దదుంది ఇడ్లీ పాత్ర. అందుకే పాన్ తీసుకొని అందులో వాటర్ అయితే వేశాను. వాటర్ వేసి ఒక చిన్న స్టాండ్ పెట్టి మిల్క్ కూడా పెట్టేశాను. మిల్క్ మీద ప్లేట్ వేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే మనం స్టీమ్ చేసేటప్పుడు పైన ఒక మూత పెడతాం కదా! అందులో ఉండే వాటర్ అంతా ఎళ్ళిపోతది దాంట్లోకి. ఫైనల్‌గా 20-25 మినిట్స్ వరకు ఇట్లా స్టీమ్ చేసుకున్న తర్వాత అయితే జున్ను రెడీ అయిపోయింది. లిటరల్లీ ఎక్కడో ఒక చోట భయంగునింది. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అని చెప్పి. మా ఆయన అయితే నిద్రపోతా అన్నారు. నిద్ర లేసిన తర్వాత ఫస్ట్ అయితే ఆయనకే ఇచ్చాను. ఆయన నన్ను అడిగిన ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే, "జున్ను పాలు ఇప్పుడు ఎవరిచ్చారు నీకు" అని. అంత బావుంది టేస్ట్ అయితే మాత్రం. ఆయన ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా! మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.